أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فإذا قضيتم مناسككم فاذكروا الله كذكركم آباءكم أو أشد ذكرا فمن الناس من يقول ربنا آتنا في الدنيا وما له في الآخرة من خلاق ومنهم من يقول ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 206వ వాక్యం యొక్క రబిములను పఠించడం జరిగింది. దీని యొక్క అనువాదాన్ని చూడండి. ముస్లిం సోదరులు ప్రతి సంవత్సరం కూడా హజ్ యాత్ర చేస్తున్నప్పుడు ఆ హజ్ యాత్రకు సంబంధించినటువంటి విధి విధానాలను గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీరు మీ హజ్ విధులను ముగించిన తర్వాత మీ తాత ముత్తాతలను పూర్వం స్మరించిన విధంగా కాకుండా ఇంకా దానికంటే ఎక్కువగా అల్లాహ్ను స్మరించండి. అంటే ఆ కాలంలో, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రభవించడానికి పూర్వము మక్కాలో ఉన్నటువంటి వారందరూ కూడా హజ్ యాత్ర చేస్తున్నప్పుడు తమ తాత ముత్తాతలను ఎక్కువగా వారు స్మరించేవారు. వారి గొప్పతనాన్ని కొనియాడేవారు. మా తాతగారు, మా ముత్తాతలు ఈ విధంగా అని ఎంతో గొప్పలు పోయేవారు. దైవము ఇక్కడ తెలియజేస్తున్నాడు, మీ తాత ముత్తాతల యొక్క గొప్పతనాన్ని గురించి మీరు చాటడానికి కాదు ఈ హజ్ విధులు అనేది. ఆ దైవం, ఆ పరాతత్పరుడు, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చాటడానికి మీకు ఈ హజ్ అనే విధిని నేను నిర్ణయించానంటున్నాను. కాబట్టి హజ్ విధులు ముగిసిన తర్వాత మీరు మీకు పూర్వం ఉన్నటువంటి ప్రజలు తమ తాత ముత్తాతలను స్మరించే విధంగా కాకుండా మీరు అల్లాహ్ను ఎక్కువగా స్మరించండి అని దైవము ఇక్కడ ఆజ్ఞాపించడం జరిగింది. అయితే ఈ విధంగా దైవాన్ని స్మరించే విషయంలో కూడా రకరకాలైనటువంటి పద్ధతుల్లో చాలా మంది కల్పించుకుంటుంటారు. అందులో కొంతమంది ఈ విధంగా ప్రార్థిస్తారు, ఏమని? ఓ మా ప్రభు, మాకు ఈ లోకంలోనే అన్ని ప్రసాదించు అని ప్రార్థిస్తారు. సహజంగా మనం చూస్తుంటాము, మనము దైవాన్ని ఏదైనా ఎప్పుడు ప్రార్థిస్తాము అంటే మనకు ఎప్పుడైనా బాగా కష్టాలు ఉన్నప్పుడు, ఆపదలు కలుగుతున్నప్పుడు వెంటనే మనకు దైవం జ్ఞాపకం వస్తాడు. వెంటనే మనము ఆ దైవాన్ని మన కష్టాలను మొరబెట్టుకుని దాని నుండి బయటపడమని మనం ప్రార్థిస్తూ ఉంటాం. కష్టాల్లోనే దైవం మనకు జ్ఞాపకం వస్తాడు. మనం ఆనందంగా ఉన్నప్పుడు, మనకు సుఖాలు ఉన్నప్పుడు దైవం ఎంత మాత్రం కూడా మనకు జ్ఞాపకం రాడు. ప్రతి మనిషికి కూడా కష్టాలు, నష్టాలు, ఆపదలు, ప్రమాదాలలోనే దైవం జ్ఞాపకం వస్తాడు. సోదరులారా, ఇక్కడ దైవం ఏం చెప్తుందంటే మాకు ఈ ప్రపంచంలోనే అన్నీ ప్రసాదించు అని కొంతమంది ప్రార్థిస్తారు. మన ప్రార్థనలు కూడా ఆ విధంగానే ఉంటాయి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పేసి. కానీ నిజమైనటువంటి దైవభీతిపరుడు, మరణానంతర జీవితం మీద విశ్వాసం ఉన్నవాడు, దేవుని ఏకత్వం మీద విశ్వాసం ఉన్నవాడు ఇహలోకం గురించి కాకుండా పరలోకం గురించి కూడా ప్రార్థిస్తాడు. కొంతమంది ఈ విధంగా ప్రార్థిస్తారు, ఏమని? ఓ మా ప్రభు, మాకు ఇహలోకంలోనూ పరలోకంలో కూడా నాకు మంచిని ప్రసాదించు అని దైవాన్ని కొంతమంది ప్రార్థిస్తారు. ఎవరైతే ఈ ఇహలోకంలో గురించి, ఈ ఇహలోకంలో ఉన్నటువంటి ఈ ఆనందాలను గురించి ఎవరైతే ప్రార్థిస్తారో వారికి పరలోకంలో ఏమాత్రం కూడా భాగం ఉండదు అంటున్నాడు.
కాబట్టి సోదరులారా, మన టార్గెట్ పరలోకమైతే, మన లక్ష్యం పరలోకమైతే దైవం ప్రపంచం కూడా ప్రసాదిస్తాడు, పరలోకం కూడా ప్రసాదిస్తాడు. లేదు నాకు ఈ ఇహలోకమే నాకు శాశ్వతం ఇదే అని చెప్పేసి ఎవరైతే భావిస్తే అతనికి ఇహము దక్కదు, పరము కూడా దక్కదు. ఈ విషయాన్ని మనము చాలా స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి సోదరులారా, నిజమైనటువంటి దైవ విశ్వాసి, ఎందుకంటే ప్రపంచాన్ని దైవము, ఈ అందమైనటువంటి ప్రపంచాన్ని మనిషి అనుభవించడం కోసం ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని హద్దులను ఆయన నియమించాడు. ఈ హద్దులలోనే అతని జీవితాన్ని గడపవలసి ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, దైవము ఎంతో అందమైనటువంటి సృష్టిని సృష్టించాడు. కాబట్టి మీరు ఈ సృష్టిని అనుభవించండి, ఆనందంగా జీవించండి, కలిసిమెలిసి జీవించండి, మరి ఇతరులకు సహాయం చేస్తూ జీవించండి. కానీ ఇతరుల మార్గాల్లో మీరు అడ్డంకులు కల్పించకండి, చిరునవ్వుతో మీరు జీవించండి అని చెప్పేసి అందరికీ ఆనందాన్ని పంచుతూ మీరు జీవించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవితం యొక్క ప్రమార్థాన్ని గురించి మరి చెప్పడం జరిగింది. ఈ విధంగా నీరసంతో, మరి సమస్యలని నాకే ఉన్నాయి అన్న బాధతోటి ఈ విధమైనటువంటి నిరాశపూరితమైనటువంటి జీవితాన్ని మీరు గడపకండి, ఆనందంగా గడపండి. ఎందుకంటే సమస్యను ఇచ్చేది కూడా దైవమే, తీర్చేది కూడా దైవమే. అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, వల్లాహు యుహిబ్బుల్ ముతవక్కిలీన్, తనను నమ్ముకొని పనిచేసేవారంటే దైవానికి ఎంతో ప్రేమ. కాబట్టి మనం ఎప్పుడైతే మన సమస్యల్లో దైవం వైపునకు మనం మరలుతామో, ఆయన మీద పూర్తిగా భారం వేస్తాను, నిస్సందేహంగా సమస్య నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆయన చెప్తాడు. కాబట్టి ఈ విధంగా నాకు సమస్యలు ఉండకూడదు అనేది అది చాలా పొరపాటు అయినటువంటి భావన సోదరులారా. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో సమస్యలను, పరీక్షలను ఎదుర్కోవడానికి మనం వచ్చాము. కాబట్టి తప్పనిసరిగా మనలో ప్రతి ఒక్కరం కూడా పరీక్షలు ఎదుర్కొంటున్నాం. కొంతమంది ఎక్కువ ఎదుర్కొంటారు, కొంతమంది తక్కువ ఎదుర్కొంటుంటారు. అయితే అందరూ కూడా తప్పనిసరిగా పరీక్షలు ఎదుర్కొంటుంటారు. అతను దైవాన్ని విశ్వసించే విశ్వాసే కానివ్వండి, తిరస్కరించే తిరస్కారి కానివ్వండి, మరి దైవానికి సాటి కల్పించే మరి బహుదైవారాధకుడు కానివ్వండి, ఎవరైనా కూడా అందరూ కూడా తమ తమ స్థాయి మేర పరీక్షలను ఎదుర్కొంటూనే ఉన్నారు. కాబట్టి ఏమండి, మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి, మీకు సమస్యలన్నీ పోతాయి, లేకపోతే మీరు ఈ విధంగా ఎన్ని వారాలు చేయండి, మీకు ఏ సమస్య కూడా రాదు, అది చాలా తప్పైనటువంటి భావన సోదరులారు. సమస్యలు ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి, సమస్య లేని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అయితే దైవభీతి పరునికి లభించే ఆ సౌలభ్యం ఏమిటంటే, మరి ఆ సమస్య నుండి బయటపడే మానసిక స్థైర్యం అతనికి లభిస్తుంది. దైవం యొక్క భరోసా అతనికి లభిస్తుంది అనమాట. నేను ఈ సమస్య నుండి నేను తట్టుకుంటాను, నేను బయటపడతాను అన్న మానసిక స్థైర్యాన్ని, అతని విశ్వాసం అతనికి ప్రసాదిస్తుంది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ఆనందంగా ఈ సృష్టిని మీరు ఆనందంగా జీవించండి. ఈ ప్రపంచంలో నలుగురికి ఆనందాన్ని పంచుతూ మీరు జీవించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, దైవం కూడా అదే ఇక్కడ చెప్తున్నాడు. నిజమైనటువంటి విశ్వాసులు ప్రపంచం మరియు పరలోకం రెండింటి గురించి కూడా ప్రార్థిస్తారు. నాకు ప్రపంచం వద్దండి, నాకు పరలోకమే అంటే ఈ ప్రపంచం ఎవరికి సోదరులారా? మనం అందరం కూడా ఈ ప్రపంచాన్ని విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోయామనుకోండి, ఈ అందమైనటువంటి ప్రపంచాన్ని దైవం ఎందుకు సృష్టించినట్టు? చాలామంది మన వైరాగ్యంతో చూస్తుంటాం. భార్య బిడ్డలను వదిలేసి మరి సన్యాసత్వాన్ని స్వీకరించి మరి ఎక్కడికో పోతుంటారు. సోదరా, ఈ విధంగా ఈ ప్రపంచాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లయితే ఈ ప్రపంచాన్ని దైవం ఎవరి కోసం సృష్టించినట్టు? కాబట్టి ఇక్కడ పరీక్ష ఏమిటంటే, దైవం ఇచ్చినటువంటి ఈ ప్రపంచాన్ని అనుభవించాలి. అయితే ఆయన సూచించినటువంటి హద్దుల్లో ఉండి మనము జీవితం గడపాలి. ఇది మనకు పరీక్ష అన్నమాట. కాబట్టి ఇక్కడ నిజమైనటువంటి దైవ విశ్వాసులు ప్రపంచంలో కూడా నాకు మంచిని ప్రసాదించో దైవమా, మరణం తర్వాత రాబోయే ఆ పరలోకంలో కూడా నాకు మంచిని ప్రసాదించు అని ప్రార్థిస్తారు. మరి అంతేకాదు, ప్రధానంగా వఖినా అజాబ్ అన్నార్, నాకు ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని నుండి మమ్మల్ని రక్షించు అని వారు ప్రార్థిస్తారు. చూడండి సోదరులారా, అంతిమ గ్రంథం ఖురాన్ ఒక సందర్భంలో చెప్తున్నాడు, వమన్ జుహ్జిహ అనిన్నార్ ఫకద ఫాజా, వమన్ జుహ్జిహ అనిన్నార్ ఉదుఖులల్ జన్న ఫకద ఫాజా. ఎవరైతే నరకాన్ని తప్పించుకుంటారో, స్వర్గంలో ఎవరైతే ప్రవేశింపజేయబడతారో వారు నిజమైనటువంటి సాఫల్యాన్ని పొందిన వారు అని దైవం చెప్తున్నాడు. కాబట్టి నిజమైనటువంటి సాఫల్యం ఏమిటంటే నరకం నుండి తప్పించుకోవడమే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అంత భయంకరమైనటువంటి నరకాన్ని తప్పించుకోవడమే మన ప్రధానమైనటువంటి లక్ష్యము. అదే నిజమైనటువంటి సంపద, అదే నిజమైనటువంటి సాఫల్యము. ఆ తర్వాత సోదరులారా,
దైవము మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించి మరి అంతిమమైనటువంటి ధర్మాన్ని, మరి అనాది నుండి వస్తున్నటువంటి ధర్మాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ మరి మనకు అంతిమ గ్రంథం ఖురాన్ అవతరింపజేశాడు. మరి ఖురాన్ గ్రంథంలో మనిషి పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు అతను ఎదుర్కొనే అన్ని రంగాల సమస్యలను ఈ గ్రంథం ఇది పరిష్కరిస్తుంది. అతనిని ఒక ఉత్తమమైనటువంటి మనిషిగా, మానవునిగా తీర్చిదిద్దుతుంది. ఇది ఒక రంగానికి పరిమితం కాదు సోదరులారా. ఎందుకంటే మనిషి జీవితము అనేక రంగాల మయం ఉంటుంది. అతని ఆధ్యాత్మిక రంగం ఉంటుంది, రాజకీయ రంగం ఉంటుంది, ఆర్థిక రంగం ఉంటుంది, వ్యక్తిగత రంగం ఉంటుంది, వ్యాపార రంగం ఉంటుంది. అన్ని రంగాలు కలిస్తేనే మనిషి జీవితం ఉంటుంది. కాబట్టి మనిషిని ఈ విధంగా దైవగృహంలో కూర్చోబెట్టి నీ పని అయిపోయింది అని చెప్పేసి దైవం ఎంత మాత్రం కూడా చెప్పడం లేదు సోదరులారా. ఆ విధంగా చెప్పినట్లయితే అది దైవధర్మం ఎంత మాత్రం కూడా అనిపించుకోదు. కాబట్టి మనిషిని పూర్తిగా సంస్కరించగలిగేదే దైవధర్మం అనిపించుకుంటుంది. అటువంటి ధర్మాన్ని అంతిమ గ్రంథం ఖురాన్ ద్వారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పలుకుల ద్వారా మనకు దైవము ఇవ్వడం జరిగింది. చూడండి, మరి మన జీవితంలో అనేక రంగాలు మనకు ఎదురవుతుంటాయి. అనేక రంగాలు, అనేక సమస్యలు మనకు ఎదురవుతుంటాయి. ఆ సమస్యల నుండి మనం ఏ విధంగా బయటపడాలి, మన జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, మంచి మానవులు ఏ విధంగా మనము మారాలి అన్నది మనకు చాలా స్పష్టంగా ఈ ధర్మం మనకు తెలియజేస్తుంది. ఉదాహరణ చూడండి, కొన్ని విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పరిశుద్ధత అనేది విశ్వాసంలో ఒక భాగము అన్నారు. ఎందుకంటే పరిశుద్ధత లేకపోతే ఏది కూడా లేదు సోదరులారా. ఉదాహరణకు ఇప్పుడు దైవదాసుడు ఆరాధన చేయాలనుకోండి, నమాజ్ ఆచరించాలనుకోండి, అతను చాలా పరిశుద్ధంగా ఉండాలి. మరి నమాజుకు ముందు అతను కాళ్ళు చేతులను ఒక క్రమ పద్ధతిలో కడుక్కుంటాడు. అంతేకాకుండా ఒకవేళ మరి అతను మలమూత్రాలు ఏదైనా ఆ యొక్క వ్యవహారాలు జరిగినట్లయితే దాని నుండి పరిశుభ్రంగా ఉంటాడు. మరి భార్యను కలిసిన పరిస్థితుల్లో అయితే అతను అభ్యంగన స్థానాన్ని చేస్తాడు. ఈ విధంగా పరిశుద్ధంగా ఉండడం అనేది విశ్వాసంలో ఒక భాగం అన్నమాట. ఎందుకంటే శారీరక పరిశుద్ధత లేకపోతే మానసిక పరిశుద్ధత అసలు కూడా రాదు. అసలు ప్రధానంగా మనిషి మానసిక పరిశుద్ధతతో ఉండాలి. ఇదేంటండి, శారీరక పరిశుద్ధత అయితే సబ్బుతో కడుక్కుంటాము, మరి మలినం పోతుంది. మానసిక పరిశుద్ధత ఏ విధంగా వస్తుందండి అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, మానసిక పరిశుద్ధత అంటే మన మనసులో దైవం ఒక్కడిని మాత్రమే మనము దైవంగా ఆరాధించడము, ఆయన ఒక్కనికి మాత్రమే స్థానం ఇవ్వడము అనేది మన మానసిక పరిశుద్ధత అన్నమాట. అంటే ఈ హృదయాన్ని దైవేతర శక్తుల మాలిన్యం నుండి మనం రక్షించుకోవాలి. దైవానికి సాటి కల్పించడము అనే ఆ మాలిన్యం ఉంది చూసారు, దాని నుండి మన హృదయాన్ని పరిశుభ్రపరచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మరి ఈ విధంగా మన హృదయాన్ని కేవలం ఆయన ఒక్కనికి మాత్రమే అంకితం చేసి, ఆయన ఒక్కనికి మాత్రమే సమర్పణ చేసుకుని మరెవరికి కూడా స్థానం అనేది ఇవ్వకూడదు. ఈ విధంగా అయితే ఒక నిండు కుండ ఉందనుకోండి, మరి కుండ నిండిపోయిన తర్వాత మనము ఎన్ని నీళ్లు పోసినా ఏ విధంగా అయితే బయటికి వెళ్ళిపోతుంటాయో, మన హృదయం నిండా కూడా దైవం అనే ఒక్క అస్తిత్వం నిండిపోవాలి. మరొకరికి మనం ఎంత మాత్రం కూడా స్థానం అనేది ఇవ్వకూడదు అనమాట. స్థానం ఇచ్చినా కూడా ఆ లోపలికి వెళ్ళకూడదు. ఆ విధంగా మన హృదయం నిండా కూడా దైవం యొక్క భావనతోటి నిండిపోవాలన్నమాట మన హృదయం. ఇదే హృదయ పరిశుద్ధత అంటే. కాబట్టి ముందు సోదరులారా, మానసిక పరిశుద్ధత అనేది చాలా ముఖ్యము. అంతిమ గ్రంథం ఖురాన్లో ఈ విధంగా చెప్తున్నాడు ఒక సందర్భంలో, ఖద్ అఫ్లహ మన్ తజక్కా వజకర రస్మ రబ్బిహి ఫసల్లా. మరి ఎవరైతే పరిశుభ్రపరుచుకున్నాడు తన మనస్సును, ఆ తర్వాత నమాజును ఆచరించాడు, మరి అతను సాఫల్యాన్ని పొందాడు అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధత అంటే శారీరక పరిశుద్ధతతో పాటు మానసిక పరిశుద్ధత కూడాను. మానసిక పరిశుద్ధత అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం సోదరులారా. ఎందుకంటే మనము మన శరీరాన్ని చాలా బాగా మనం చూస్తుంటాము, రకరకాల సబ్బులు వాడుతుంటాము, మరి పెర్ఫ్యూమ్స్ వాడుతుంటాము, చాలా బాగుంటుంది. కానీ హృదయం అంతా కూడా మాలిన్యం ఉందనుకోండి, హృదయం అంతా కూడా దైవేతర శక్తులతోటి నిండిపోయింది, కపటంతో, ఈ విధంగా చెడు ఆలోచనలతోటి నిండిపోయింది. దానివల్ల ఏంటి ప్రయోజనం? కాబట్టి హృదయ మాలిన్యం నుండి మనం రక్షింపబడాలి. మన హృదయంలో దైవం ఒక్కరికి మాత్రమే మనము స్థానం ఇవ్వాలి.
ఇది హృదయం యొక్క పరిశుద్ధత అన్నమాట. కాబట్టి సోదరులారా, దైవం చెప్తున్నాడు, ఎవరైతే పరిశుద్ధతను పాటిస్తారో మరి వారిని దైవం ఎంతగానో ప్రేమిస్తాడు. వల్లాహు యుహిబ్బుల్ ముతత్తహిరీన్ అని చెప్పడం జరిగింది. తహ్రీన్ అంటే చాలా పరిశుద్ధంగా ఉండేవాళ్ళు అని. కాబట్టి దైవము పరిశుద్ధంగా ఉండేవాళ్ళను చాలా అమితంగా ప్రేమిస్తాడు. ఎందుకంటే విశ్వాసంలో సగభాగము పరిశుద్ధత అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా ఆత్మ పరిశుద్ధత, శారీరక పరిశుద్ధత కలిస్తేనే నిజమైనటువంటి పరిశుద్ధత అవుతుంది. అంటే ఆత్మ పరిశుద్ధత, పవిత్రత అంటే ఇప్పుడే చెప్పడం జరిగింది. అవిశ్వాసం నుండి, మార్గభ్రష్టత్వం నుండి, బహుదైవారాధన నుండి మనము మన మనస్సును రక్షించుకోవడమే ఆత్మ పరిశుద్ధత అన్నమాట. కాబట్టి దైవానికి సాటి కల్పించకూడదు, ఆయన ఒక్కడిని మాత్రమే ఆరాధించాలి. ఇదే నిజమైనటువంటి పరిశుద్ధత. ఆ తర్వాత సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి మన పరిశుద్ధతను గురించి చాలా చాలా సందర్భాల్లో చాలా చక్కటి విషయాలను ఆయన బోధించడం జరిగింది. ఉదాహరణకు చూడండి, మనము నిద్ర నుండి మనము మేల్కొన్న తర్వాత చేతులు కడుక్కోకుండా మనం ఎక్కడ పడితే అక్కడ మనము వాటిని మనము ఆ విధంగా వదిలిపెట్టకూడదు. ఉదాహరణకు చూడండి, నిద్రలో చేతులు అనేవి ఎక్కడికెక్కడికో వెళ్తుంటాయి. అటువంటి సందర్భాల్లో మనము నీళ్ల పాత్రలో ఆ చేతులు ముంచామనుకోండి, ఆ మాలిన్యం అంతా కూడా ఆ నీళ్లకు చేరుతుంది. కాబట్టి నిద్ర నుండి లేవగానే ముందుగా మనము కాళ్ళు చేతులను చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ విధంగా కడుక్కున్నప్పుడు ఆ చేతులు కాళ్ళను పరిశుభ్రం అవుతాయి. మరి ఈ విధంగా ఒక అత్యద్భుతమైనటువంటి మార్గాన్ని దైవం మనకు నమాజ్ అనే ఆరాధనలో పెట్టాడు. ఎప్పుడైతే దాసుడు నిద్ర నుండి లేవగానే అతనికి నమాజు వేళ అవ్వగానే అతను కాళ్ళు చేతులు ఒక క్రమమైన పద్ధతిలో కడుక్కుంటాడు. ఈ విధంగా అతని కాళ్ళు చేతులు అన్ని కూడా పరిశుభ్రం అయిపోతాయి. ఒకవైపు అతని శరీరము పరిశుభ్రం అవుతుంది, మరి దైవాన్ని ఆరాధించడంలో అతని ఆత్మ కూడా పరిశుభ్రం అవుతుంది. ఈ విధంగా అతి చక్కటి మార్గాలను దైవం మనకు ఈ ధర్మంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, సహజంగా మనము చేసే విషయం ఏంటంటే పరిశుద్ధత గురించి, మరి మలమూత్రాల విసర్జన సమయంలో మనము ఏ దిక్కునైతే ఆరాధన చేస్తామో, మరి మక్కా నగరంలో ఉన్నటువంటి ఆ కాబా దాని వైపునకు మరి వీపు పెట్టి కూర్చోకూడదు అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఎందుకంటే అది ఒక ఆరాధన దిక్కు, దాన్ని మీరు గౌరవించాలి. కాబట్టి ఆ దిక్కున మీరు మీ వీపు లేకపోతే మీ ముఖం పెట్టి ఎంత మాత్రం కూడా కూర్చోకండి అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, భోజన సమయంలో ఒకవేళ మనకు మలమూత్రాల యొక్క అవసరం ఏర్పడింది అనుకోండి, వెంటనే అవి తీర్చుకున్న తర్వాత మీరు భోజనం చేయండి అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఇదేమిటండి, ప్రవక్త అంటే ఆరాధనకు సంబంధించిన విషయాలు చెప్పాలి, ఈ భోజనానికి సంబంధించి మరి మలమూత్రాల విషయాలకు సంబంధించి చెప్తున్నారు ఏంటండి అని చెప్పేసి సహజంగా ప్రశ్న రావచ్చు. సోదరులారా, నేను ఇంతకుముందు చెప్పినట్టు ధర్మం అనేది అన్ని విషయాల్లో కూడా మనకు మార్గదర్శకత్వాన్ని మనకు ఇవ్వాలి. ప్రతి విషయాన్ని మనకు చెప్పాలి, ఏ విధంగా మనం ఆచరించాలో మనం నిర్దేశించగలగాలి. అదే నిజమైనటువంటి ధర్మం అనిపించుకుంటుంది. కానీ మనకు సహజంగా ఉన్న ఆలోచన ఏంటంటే, ధర్మం అంటే ఏ మస్జిద్కో లేకపోతే చర్చ్కో లేకపోతే గుడికో పరిమితం అయ్యేది, బయట మనం ఇష్టం వచ్చిన జీవితం గడిపేయచ్చు, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుండాలి. ఇది మన యొక్క మనసు మనకు ఈ విధమైనటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ సోదరులారా, అది నిజమైనటువంటి ధర్మం కాదు. నిజమైనటువంటి ధర్మం ఏమిటంటే మనిషిని సమూలంగా మార్చివేయగలగాలన్నమాట. అతను ఏ విధంగా ఆరాధన చేయాలి, అతను ఏ విధంగా తన యొక్క మలమూత్రాలు విసర్జన తీర్చుకోవాలి అన్న విషయాన్ని కూడా అతనికి చెప్పాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చాలామంది ఈ విధంగా చెప్పేవారు. ఈయనేం ప్రవక్త అండి, ఈ విధంగా మలమూత్రాల విసర్జన ఏ విధంగా చేయాలో కూడా చెప్తున్నాడు ఏంటి ఈయనని చెప్పేసి. నిజంగా మనకు అవి ఏ విధంగా తీర్చుకోవాలో కూడా తెలియదు సోదరులారా. మనకు నిజంగా వాటి పట్ల అవగాహన ఉన్నట్లయితే ఏ వ్యక్తి కూడా రోడ్డు మీద ఈ విధంగా మలమూత్రాల విసర్జన చేయడు. మనం చూస్తుంటాం, చదువుకున్న వాళ్ళే కానివ్వండి, మరి రోడ్డు పక్కన తమ బండ్లు ఆపేస్తుంటారు, మూత్ర విసర్జన గావించేస్తుంటారు. మరి అటు ఇటు ఆడపిల్లలు తిరుగుతుంటారు, చిన్నపిల్లలు తిరుగుతుంటారు, ఆడవాళ్ళు తిరుగుతుంటారు. అయినా అవేమీ పట్టకుండా మరి పని కానిచ్చేస్తుంటారు. నిజంగా మనిషి ఇంత అద్భుతమైనటువంటి ప్రగతిని మరి సాధించిన మనిషి మరి ఆ కొంచెం సంస్కారాన్ని కూడా ప్రదర్శించడే.
అరే ఇంట్లోకి వెళ్ళాలి, లేకపోతే ఈ విధంగా కొన్ని మూత్రశాలలు ఉంటాయి, యూరినర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన అతనికి ఉండదు. రోడ్డు మీద పని కానిచ్చేస్తూ ఉంటాడు. మరి ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు మన ధర్మం మనల్ని ఏ విధంగా సంస్కరించింది సోదరులారా? ఒకసారి ఆలోచించండి. కానీ అంతిమంగా వచ్చినటువంటి ఇస్లాం ధర్మం చెప్తుంది, ఈ విధంగా బహిరంగ ప్రదేశాల్లో మీరు ఎంత మాత్రం కూడా చేయకూడదు. బహిరంగ ప్రదేశాల్లో చేయవలసిన పని కాదు అది. దానికి ఒక మూత్రశాల అనేది ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి చేయండి. మస్జిదులు ఉంటాయి, మస్జిదుల్లో లోపల మూత్రశాలలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి చేయండి. ఈ విధంగా అది సీక్రెట్గా చేసే పని తప్పించి, కానీ ఎవరు చూస్తున్నారు ఏంటి అనేది ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, ఎంతటి చదువుకున్నవాడైనా కానివ్వండి, ఆ సమయం వచ్చినప్పుడు బండిని రోడ్డు మీద ఆపేస్తుంటాడు. ఆ విధంగా పక్కకు వెళ్ళి అతను మూత్ర విసర్జన చేసేస్తుంటాడు. ఇది సంస్కారం ఎంత మాత్రం కాదు సోదరులారా. మన ధర్మం మనకు మంచి సంస్కారాన్ని మనకు నేర్పాలి, ఉత్తమమైనటువంటి విలువలు మనకు నేర్పాలి, మంచి నైతిక విలువలు మనం నేర్పాలి, సమాజాన్ని మనము మంచిగా చేయాలి. అది మన ధర్మం మనకు నేర్పాలి. ఒకవేళ మనకు అది నేర్పలేదనుకోండి, అది ధర్మం ఎంత మాత్రం మనకు కాదు. అందుకనే సోదరులారా, ఇస్లాం ధర్మము ప్రతి చిన్న విషయాన్ని గురించి కూడా కూలంకుషంగా మనకు చెప్తుంది. మలమూత్రాల విసర్జన సమయం వచ్చినప్పుడు మీరు ముందు అవి పూర్తి చేసుకోండి, ఆ తర్వాత భోజనానికి రండి. మలమూత్రాలు అవసరం వచ్చినప్పుడు మీరు అవి తీర్చుకోండి, తర్వాత నమాజుకు రండి. ఎందుకంటే నమాజులో ఒకవేళ అది వచ్చిందనుకోండి, అతను ఏ విధమైన ఏకాగ్రతతోటి అతను నమాజును ఆచరించగలుగుతాడు. కాబట్టి ఈ ఇస్లాం ధర్మం అనేది మనిషి సహజమైనటువంటి ధర్మము, అతని బలహీనతలకు అనుగుణంగా ఉండే ధర్మం అన్నమాట. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే, మనిషి పరిశుద్ధతను పాటించాలి. శారీరక పరిశుద్ధతతో పాటు మానసిక పరిశుద్ధత అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. శారీరక పరిశుద్ధత అతను సబ్బు ద్వారాను మరొకటి ద్వారాను అతను తన మాలిన్యాన్ని తొలగించుకుంటాడు. కానీ మానసిక పరిశుద్ధత అనేది అతను తన హృదయంలో దైవం ఒక్కరిని మాత్రమే ఆరాధించడం ద్వారానే ఆ మనస్సు మరి అది పరిశుభ్రం అవుతుంది. మాలిన్యం ఎప్పుడు పడుతుందంటే, ఆ హృదయంలో అనేక దైవాలను అతను దైవాలకు సాటి కల్పించి అనేక మందిని ఆరాధిస్తున్నప్పుడు మరి ఆ హృదయం మాలిన్యం అయిపోతుంది. అది పరిశుభ్రం కావాలంటే దైవం ఒక్కడిని మాత్రం అతను హృదయంలో నిలుపుకోవాలి. మరి హృదయంలో ఉన్నటువంటి నన్ను విడిచిపెట్టి ఎవరైతే బాహ్యమైనటువంటి వాటిని ఆరాధించేవారు, మరి తన చేతిలో ఉన్నటువంటి అన్నపు ముద్దను విడిచి మోచెత్తిన నాకు వాడుగును అని చెప్పేసి మనకు దర్శనోపనిషత్తు మరి ఘోషిస్తుంది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ఆత్మ పరిశుద్ధత అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. మరి దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, దైవం అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.